హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్ అను అండి. ఇవాళైతే నేను మీకు చూపించబోతున్నటువంటి క్షేత్ర దర్శనం ఏంటో తెలుసా? ఆ విషయం నేను మీకు చెప్పానంటే మీరే ఆశ్చర్యపోతారు. అదేంటో కాదండి, తెలంగాణమైన పండుగగా జాతరగా చెప్పుకునేటటువంటి సమ్మక్క సారక్క జాతరని మేడారం అయితే నేను మీకు చూపించబోతున్నాను. సో ఆ జాతర జరిగే ప్రదేశానికి వెళ్ళిపోదాం రండి. మేడారం సమ్మక్క సారక్క ఆలయం యొక్క ముఖద్వారం అండి. ఇది చాలా అద్భుతంగా చూసారా, ప్రకృతి రమణీయత ఎంత అందంగా ఉందో. సో జాతర సమయంలో అయితే ఇక్కడంతా కూడా మనకు టెంట్స్ వేసుకొని జనాలందరూ ఇక్కడ సేద తీరుతూ ఉంటారట. సో ఈ ఆలయ ముఖద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళిన వెంటనే మనకు జంపన్న వాగు అనేది కనబడుతుంది. సో ఆ వాగు దగ్గర నుంచి మనం అక్కడ స్నానాదులన్నీ ముగించుకున్న తర్వాత అమ్మవారి గదుల దగ్గరికి అయితే దర్శనానికి వెళతారట. సో ఈ ఆలయం వెనుక ఉన్నటువంటి కథ అన్నీ కూడా మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇదిగో మీకు ఇప్పుడు కనబడుతున్నది ఈ వాగే జంపన్న వాగు. దీనికి ఇంతకుముందు సంపంగ వాగు అనే పేరుండేది. సో సమ్మక్క కుమారుడైనటువంటి జంపన్న ఈ వాగులో ఆత్మతర్పణం చేసుకోవడం వల్ల ఈ వాగుకి జంపన్న వాగుగా అయితే ఆనాటి నుంచి పేరు వచ్చిందని చెబుతూ ఉన్నారు. సమ్మక్క సారక్క జాతర మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజున ఇక్కడ నిర్వహిస్తారు. సో ఈ మాఘ పౌర్ణమిని ఇక్కడ చాలా విశేషంగా అయితే జరుపుకుంటూ ఉంటారనమాట. సో ఆ మాఘ పౌర్ణమిని సమ్మక్క యొక్క పుట్టినరోజుగాను అలాగే యుద్ధం జరిగిన రోజుగాను అన్నీ కూడా అదే రోజున 4 రోజుల కార్యక్రమం లాగా ఈ సమ్మక్క సారక్క జాతరను అయితే జరుపుకుంటూ ఉంటారు. సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి మాఘ పౌర్ణమి రోజున జరుపుతారనమాట. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా తడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర అనమాట. సో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతి పండుగ కూడా జరుపుతూ ఉంటారు. మన రాష్ట్ర పండుగగా కూడా ఇది గుర్తింపు పొందింది. భారతదేశంలోనే మనం కుంభమేళాలకి ఎంతటి జనం అయితే మనం చూస్తూ ఉంటామో అంతటి జనం ఈ ఒక గిరిజన జాతరకి రావడం అనేది ప్రపంచంలోనే ఒక వింతగా కూడా కోట్లాది మంది ప్రజలైతే ఇక్కడికి వస్తూ ఉంటారన్నది ఒక గొప్ప విశేషంగా అయితే ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అయితే చెబుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఆ వీడియోలో అమ్మవారి యొక్క విగ్రహాలని ఆ గద్దె ప్రదేశాలని వాటన్నిటిని కూడా మనం చూసేద్దాం. ఇక్కడ మీకు చిలకల గుట్ట అనే బోర్డు కనబడుతుంది. ఆ రోడ్డులో పైకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి అమ్మవారు అయితే ఒరిజినల్ అమ్మవారు అక్కడ ఉంటారట. అక్కడ నుంచి జాతర రోజు అమ్మవారిని ఈ మేడారం గద్దెల ప్రదేశానికి తీసుకొని అయితే వస్తారట. మేమైతే జాతర ముందుగా అయితే వెళ్ళామండి. జాతర టైంలో వెళ్ళట్లేదు, అందుకే ముందుగా తీసి చూపిస్తే మీరు వెళ్తారని జాతరకి ముందుగా అయితే మేము వెళ్ళాము. మేము వెళ్ళిన టైము ఇంకా ఉదయమే కాబట్టి ఇంకా షాపులు అవన్నీ కూడా మనకు అక్కడ తీయలేదండి. ఇప్పుడైతే మేము అక్కడ నుంచి అమ్మవారి ఆలయంలోనికి ఎంటర్ అవుతున్నాము. ఇది అమ్మవారి ఆలయం యొక్క ముఖద్వారం అండి, ఎంట్రన్స్, ఆలయానికి ఎంట్రన్స్ అండి. ఇక్కడ అనేక రకాలైనటువంటి కోయదరలు అడవిలో దొరికేటటువంటి మూలికలన్నిటి యొక్క విశేషాలన్నిటినీ వివరిస్తూ అలాగే అమ్ముతూ అవన్నీ కూడా మనకు కనబడతారు. అలాగే ఆలయం ముందు కుడివైపున మనకు అమ్మవారికి సంబంధించిన బంగారాన్ని అమ్ముతూ ఉంటారు. ఇక్కడ బంగారం అంటే మనం అనుకునేటువంటి స్వర్ణం కాదండి, ఇక్కడ వీళ్ళు బెల్లంని బంగారం అంటారు. సో అమ్మవారికి ఇక్కడ నైవేద్యంగా అయితే బెల్లాన్ని సమర్పిస్తారట. మేమైతే బెల్లం తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి వెళ్తూ ఉన్నాము. అలాగే అక్కడ అమ్మవారికి చీరలు, రవికెల గుడ్డలు ఇవన్నీ కూడా సారె కూడా అమ్ముతూ ఉంటారు. మీకు నచ్చినట్టే మీరు సారె అవన్నీ కూడా మీ ఓపిక కొలది పట్టుకెళ్ళి అమ్మవారికి సమర్పించవచ్చు. ఇది ఆలయం లోపలండి. ఇటువైపున చూశారు కదా ఎంత పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయో, ఎన్ని క్యూ లైన్స్ ఉన్నాయో. నిజంగానే తిరుమల కొండకి మనం వెళ్తే ఎంత క్యూ లైన్ ఉందో అంతకు మించి క్యూ లైన్స్ ఉన్నాయా అన్నంత విధంగా అయితే నాకైతే అనిపించింది. అన్ని క్యూ లైన్స్ ఉన్నాయి అంటే దీన్ని బట్టి మనకు జాతరకి ఎంతమంది జనాలు హాజరవుతారనేది మనకు అర్థమవుతుంది. ఇదండి అమ్మవారి ఆలయం లోపలికైతే మనం వచ్చేసాము. మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకు ఎదురుగా సమ్మక్క గద్దె అయితే కనబడుతుందన్నమాట. రండి చూసేద్దాం, అమ్మవారిని దర్శించుకుందాం. అమ్మవారిని మనం ఏ కోరికలైతే కోరుకుంటామో ఆ కోరికలన్నీ
తప్పకుండా నెరవేర్చేటటువంటి అమ్మవారుగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ గిరిజన దేవత అయినటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెలను మీరు కూడా దర్శించుకొని వాళ్ళ కృపకి పాత్రులయ్యి మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చి వీడియో చూసేద్దాం. ఈవిడెవరు? ఈవిడ సమ్మక్క సార్లక్క. సరే ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ అక్కడ ఇక్కడ విశేషం ఏమిటంటే మనము తీసుకుని వచ్చినటువంటి బంగారాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఇతరులు ఉంచినటువంటి బంగారాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలట. సో అలాగే మేము కూడా తీసుకొచ్చిన బంగారాన్ని బంగారం అంటే బెల్లం అండి అని అక్కడ నైవేద్యంగా సమర్పించి వేరే వాళ్ళు ఉంచినటువంటి ప్రసాదాన్ని బంగారాన్ని అయితే మేము ప్రసాదంగా స్వీకరించడం జరిగింది. అలాగే అమ్మవారి యొక్క కథ మొత్తం కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడు వీడియోని మాత్రం చూడండి. సమ్మక్క దేవర అక్కడ అరుణగిరి లేదా అది ఆంటీ గారు తీసుకోమంటున్నారు. ఒకటి తీసుకోండి. సో ఇక్కడైతే బెల్లం మనకు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఈ నైవేద్యాన్ని మనం పెట్టిన అమ్మవారికి వదిలేసి వేరే వాళ్ళు పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా అయితే స్వీకరించాలట. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటి అంటే అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు. అంటే తులాభారం వేస్తారనమాట. ఆ వారి బరువు ఎంత ఉంటే అంత బెల్లాన్ని అయితే ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తారు. సో అలా సమర్పించడం వల్ల వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని పూర్తి విశ్వాసం అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలకు అందరి ప్రజలకి అయితే ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మనము ఓన్లీ గిరిజన ప్రజలే కాకుండా జాతి మత కుల వివక్ష రాష్ట్ర దేశ వర్ణ ఇవేమీ తేడా లేకుండా అందరూ కూడా కోట్ల మంది ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారంటే అమ్మవారి మహిమలు ఎలాంటిదో మీరు ఆలోచించవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్ నుంచి అయితే వచ్చారటండి. వాళ్ళు నిలువెత్తు బంగారాన్ని అయితే సమర్పిస్తూ ఉన్నారు. సో ఆ బంగారాన్ని ప్రసాదంగా తీసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అంత గొప్ప ప్రావీణ్యత ప్రాశిష్ట్యత కలిగినటువంటి ఆ బంగార ప్రసాదం ఏంటి అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట. వాక్కు సరిగా రాని వారికి వాక్కు ప్రసిద్ధి అవుతుందట. అలాగే వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్రసాదం స్వీకరించడం వల్ల జరుగుతుందని ఒక గట్టి నమ్మకం. సో అందుకోసమే ఆ ప్రసాదం కోసం వాళ్ళు అంతలా ఎదురు చూస్తున్నారు. చూశారు కదా ఎంత బెల్లం అయితే పెడుతున్నారో. ఒకటి తీసుకోండి, కొంచెం తీసుకోండి. అది పట్టుకెళ్ళా సరే, ఒకటి తీసుకోండి స్వామి, ఒకటి తీసుకోండి. ఇంటికి కట్టుకునేటి ఇంటికి ఒంటికి కట్టుకునేటి అనుకున్న పనులు అయితే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. నగర దృష్టి ఎగిరిపోతుంది. ఏ మూలిక ఏం పేరు? కంక వజనిక ఉన్నది. ఏది? కంక వజనిక. కంక వజనిక
రాగంస పరంస పట్టుదల ప్రయత్నం 3 చెట్లు ఇది కదా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. సో అమ్మవారి కథ చరిత్ర నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. కంటిన్యూడ్ బై పార్ట్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.